కొత్తగా ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ కు సంక్రాంతిలోపు నియామక పత్రాలు అందించాలని ఇంటర్మీడియట్ విద్యా చైర్మన్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం ముందు జేఎల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గతేడాది జూలైలో టీజీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని, కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారన్న సమాచారంతో వారంతా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలిపారు. తీరా ఇక్కడికి వచ్చాక కౌన్సిలింగ్ నిలిపివేసినట్లు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము జేఎల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. 2022 లో నోటిఫికేషన్ పడింది, 2023 లో మేము ఎగ్జామ్ రాసాము, 2024 లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుంది అని అన్నారు. ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఏవి కూడా ఇంతవరకు రాలేదు. మరి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేపట్టకుండా విద్యారంగ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు దాదాపు 600 వేకెన్సీలు ఇప్పటికీ కూడా అధ్యాపకుడు లేనటువంటి కళాశాలలు ఉన్నాయి, సబ్జెక్టు లేనటువంటి కళాశాలలు ఉన్నాయి. కానీ ఎందుకు ఈ నియామకాలు చేపట్టడం లేదంటే డిపార్ట్మెంట్ లో సమన్వయం కొరవడిందా, ఒకరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. ఇంతవరకు ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఎన్నడూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు. దయచేసి ఈ ఇష్యూని ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దీన్ని సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.